అందరికి ఆదిత్యగాడి గురించి ఒకటి చెప్పాలి, ఫన్ ఫ్యాక్ట్. పట్ట చూసారా సార్? బాగుంది కదా, ఎప్పుడు చూపించుతున్నా చిన్న ఇన్సిడెంట్ చెప్తాం మీకు. బేసిక్గా మేము స్కూల్లో 7th 8th అనుకుంటా, మేము సైన్స్ ఫేర్కి రెడీ అవుతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, నేను భువన్ రాజ్. ఈరోజు ఫ్రెండ్ వచ్చాడు, ఫ్రెండ్తో పాటు బయటికి వెళ్తున్నాం అనమాట. మచిలీపట్నం వెళ్దాం అనుకుంటున్నాం. ఇప్పుడైతే మనం ఆదిత్యగాడిని తీసుకెళ్ళడానికి వచ్చాము. అడుగు వస్తున్నాడు, చూడండి. ఆదిత్యగాడు అయితే వచ్చాడు, మనం స్టార్ట్ అవుదామాక. తమ్ముడు ఎవరు తమ్ముడు? భద్రాచలం. భద్రాచలమా? హెయిర్ స్టైల్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. తమ్ముడు హెయిర్ స్టైల్ చూడండి, మామూలుగా లేదు. బాగుంది కదా. ఎప్పుడు చూపించుతున్నా? 5 నెలలు అవుతుందని. 2 సంవత్సరాల మీద చూద్దామని. అప్పుడు ఇప్పుడు తీయేస్తావా? సరే సరే, ఓకే తమ్ముడు, బాయ్. ఫ్రెండ్స్, వీడు ఆదిత్య. మేము ఇద్దరం కూడా ఎల్కేజీ నుంచి ఒకే స్కూలు. ఇంకా ప్రజెంట్ అయితే మనోడు బెంగళూరులో వర్క్ చేస్తున్నాడు. ఇంకా మా హాలిడేస్ ఉన్నప్పుడు కానీ ఇంటికి వచ్చినప్పుడల్లా కలుస్తూ ఉంటాం. సో ఇవాళ వచ్చాడు బంటిమిల్లి. వచ్చినాక ఫోన్ చేశాడు, సరదాగా మచిలీపట్నం బయలుదేరాం ఇప్పుడు. హలో గైస్, బేసిక్గా ఏమైందంటే నేను మనోడు చెప్పాడు కదా, మనోడు ఎల్కేజీ నుంచి ఫ్రెండ్స్ అని. మనోడి గురించి ఒక విషయం చెప్తాం అనుకుంటున్నా. బేసిక్గా ఏం చెప్తావురా? మనోడు ఏంటంటే బేసిక్గా కోతి వ్యవహారాల్లో ఎలా ఏంటి అనేది మనోడి దగ్గర నేర్చుకున్నాం మేము. చిన్న ఇన్సిడెంట్ చెప్తాం మీకు. బేసిక్గా మేము స్కూల్లో 7th 8th అనుకుంటా, మేము సైన్స్ ఫేర్కి రెడీ అవుతున్నాం. సో ఆ టైంలో ఏంటంటే మా చుట్టుపక్కల ఒక కప్పు వచ్చింది. సో దాని మీద ఎక్స్పెరిమెంట్ ఎలా చేసామంటే మేము, అది వర్ణాతీతం అనమాట. దాన్ని చిత్రహింసలు పెట్టి మధ్యలో దాన్ని తిప్పి దాన్ని కోసి తిట్టుకుంటారా అంటే అలా 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 అయిపోయింది అనుకున్నాం. సో ఇవన్నీ మనోడు కొద్దిగా ఫ్యూచర్లో చెప్తాడు. సో మేక్ ఏ నోట్ ఆఫ్ ఇట్. ఇది ఒక టిప్ లాగా అనమాట మీకు. సో లెట్స్ ఎంజాయ్ అవర్ జర్నీ టువర్డ్స్ మచిలీపట్నం. ఫ్రెండ్స్, మనం బందర్ అయితే ఎంటర్ అయిపోతున్నాం. ప్రస్తుతం టైం అయితే 9:15 అయింది. మీ అందరికి ఆదిత్యగాడి గురించి ఒకటి చెప్పాలి, ఫన్ ఫ్యాక్ట్. యాక్చువల్గా ఆదిత్యగాడు వెజిటేరియన్ అనమాట. ఆడికి 10th క్లాస్ ఫేర్వెల్ అంటే 2007లో, మా బ్యాచ్ 2007 బ్యాచ్. 2007లో మా ఎగ్జామ్స్ అయిపోయినాక లాస్ట్ రోజు అందరం కలిసి బిర్యానీ తిందామని చెప్పి వెళ్ళామన్నమాట. ఆదిత్యగాడు నేను తిన్నా అని చెప్తున్నా అని బలవంతంగా తీసుకెళ్ళి అప్పుడు అలవాటు చేసాం. చికెన్ తిన్నాడు. అప్పటి నుంచి ప్రస్థానం అలా కొనసాగిస్తున్నాడు అనమాట. లెగసీ అలా కంటిన్యూ అవుతుంది. 17 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఆడు మమ్మల్ని మించిపోయాడు అనమాట. మాకంటే ఎక్కువ ఆడే తింటున్నాడు. ఇలా అప్పుడప్పుడు వీడు వచ్చినప్పుడల్లా సరదాగా కేఎఫ్సీకి వెళ్ళి చికెన్ తింటూ ఉంటాం. కేఎఫ్సీ చికెన్ వెళ్ళినప్పుడల్లా నాకు అదే గుర్తొస్తుంది. వీడి 10th క్లాస్లో మనం అలవాటు చేసాము, ఇప్పుడేమో వీడి కేఎఫ్సీలు ఎన్ని తినేస్తున్నాడు. మరి అది వీడికి సంబంధించిన ఫన్ ఫ్యాక్ట్ అనమాట. సో ప్రజెంట్ అయితే మనం బందర్ వచ్చేసాం. ఇంకా కేఎఫ్సీకి వెళ్ళిపోతాం. వెళ్ళి కుదిరితే టైం ఉంటే ఐబ్యాక్ ఓపెన్ చేసి ఉంటే అటు కూడా వెళ్ళి ఐస్ క్రీమ్ తిని చక్కగా చల్లగా కొంచెం ఐస్ క్రీమ్ వేసి వస్తామన్నమాట ఈరోజు. మనమైతే కేఎఫ్సీకి వచ్చాం. ఆల్రెడీ లేట్ అయింది. ఇంకా లేట్ చేసామంటే ఆడికి కాసేపట్లో మూసేస్తాడు కూడా. అందుకని ముందు వెళ్ళి ఆర్డర్ ఇచ్చేద్దాం ఏమన్నా.
మాస్టారు ఫోన్ ఛార్జింగ్ లేదు, ఏం చేయమంటారు ఇప్పుడు? కేఎఫ్సీకి వచ్చి తెచ్చుకున్నావు కదా, అడాప్టర్ లేదంట. పవర్ బ్యాంక్ లేకుండా నువ్వు తీసుకొచ్చి వెళ్ళి 7% ఉంది సార్. ఏం చేయలేం. సర్లే ముందు ఎంజాయ్ చేద్దాం. మేమైతే లెగ్ పీస్ బకెట్ ఒకటి చెప్పాం, వింగ్స్ చెప్పాం, తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్, 2 పెప్సీలు. ఇప్పటికే ఫుల్ ఆకలేస్తుంది. స్టార్టింగ్ విత్ వింగ్. మొత్తానికి కేఎఫ్సీలో ఫుడ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. కేఎఫ్సీ టేస్ట్ గురించి పెద్ద కొత్తగా చెప్పేది ఏం లేదు, మీ అందరికీ తెలుసు కాబట్టి దాని గురించి మేము ఎలా ఉందో అలా ఉందని చెప్పట్లేదు. ఎందుకంటే మీరు అంత తెలుగు తక్కువ వాళ్ళేం కాదు మాకు తెలుసు. మీరు మాకంటే అతి తెలుగుగా కూడా తెలుసు మాకు. ఆల్రెడీ 10:20 అయింది టైము. సో మనం ఫాస్ట్గా అక్కడికి వెళ్తే ఐస్ క్రీమ్ ఉందా లేదా క్లోజ్ చేశారనేది చూద్దాం. మన అదృష్టం వాడిని ఉంటే తిని వెళ్దాం, లేదంటే చల్లగా అలా జాగ్రత్తగా అన్నీ చూసుకుని ప్యాకప్ రైస్ ఆఫ్ బేబీ. ఫ్రెండ్స్, మన అదృష్టం బాగుంది వాళ్ళ. ఇగో ఇప్పుడే క్లోజ్ చేస్తున్నారు. కరెక్ట్గా మనం ఏ టైంకి రావాలో ఆ టైంకి వచ్చాం. సో నేనైతే మహారాజ్ భోగ్ చెప్పా, బ్లాక్ కరెంట్ చెప్పా. నువ్వేం చెప్పావురా? సేమ్ మహారాజ్ భోగు, టేస్ట్లో ఒకటే కాబట్టి. కాకపోతే పైన ఫ్లేవర్ ఆల్మండ్ చెప్పాం. కొద్దిగా తక్కువ పెట్టండి బ్రో క్వాంటిటీ ఆల్మండ్ క్రంచ్. తక్కువ పెట్టమంటామంటారా? పట్ట చూసారా సార్ ఎలా ఉందో? టాపింగ్స్ వచ్చి జాక్ ఫ్రూట్ చంక్స్ ఒకటి, బ్లాక్ కరెంట్ ఉంది కదా అందులో, అట్ ద సేమ్ టైం క్యాషూ నట్స్. మేమైతే మొత్తానికి ఐబాకోలో తీసుకుని ఇటు వచ్చాం. వచ్చి మధ్యలో మంచి లైట్ ఉంటే ఇక్కడ ఆగాం. నీట్గా ఇక్కడ ఐస్ క్రీమ్ తిని ఇక స్టార్ట్ అవుతాం అన్నమాట బండి వెళ్ళి. మెల్లిగా చినుకులు కూడా పడుతున్నాయి. మరి చినుకులు వర్షం పడిందంటే మాత్రం సునామీనే ఇవ్వాలి. పైన టాప్ కూడా లేదు. చినుకులు అయితే పడుతున్నాయి, మీకు కనపడుతున్న లేదు కానీ లైట్ ముందు ఉన్నాం కదా, ఇక స్టార్ట్ అయినాయి. చూద్దాం మరి ఏమవుద్ది ఏంటో. మేమైతే ఇలా ఫుల్గా వర్షంలో తడుచుకుంటూ వస్తున్నాం బండి మీదకి. చెప్పాను నేను లెఫ్ట్ సైడ్ మనం రైట్ సైడ్ లైఫ్లో కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలంటారు కదా, ఇలాంటిదే అనమాట. ఇప్పుడే చెప్పాం వర్షం వచ్చేలా ఉంది అది. వర్షం రాకూడదు అనుకున్నాం, వర్షం మధ్యలో స్టార్ట్ అయిపోయింది. కాకపోతే గాలి కూడా వేస్తుంది. నాకు తెలిసి అయితే కాసేపు ఆగిపోవచ్చు, చూద్దాం మరి. ఇక చూడండి మొత్తం తడిసిపోయింది జీవంతా. ఇదో ఆకాశంలో నుంచి డైరెక్ట్గా జీబులోకి అనమాట మనకి వర్షం అంత మందే. ఇంకొచ్చి హుస్సేన్పాలెం. జీవితంలో హుస్సేన్పాలెం మీద నుంచి చాలాసార్లు తిరిగాం కానీ హుస్సేన్పాలెం బస్ స్టాప్లో ఈ టైంలో ఆగుతామని మాత్రం ఎప్పుడు అనుకోకుండా ఇలా జరుగుతూ ఉంటాయి అనమాట అప్పుడు కొన్ని సంఘటనలు. ఆచాగా ఎలా ఉందో ఎక్స్పీరియన్స్ నీది? వండర్ఫుల్ అండి, అమేజింగ్ అండి. అంటే ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ చేశాం కానీ ఎంత విచిత్రంగా నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తా. వర్షంలో ఎప్పుడు తెచ్చా లాస్ట్ సారి ఒక 1 month అయింది. ఎప్పుడు తెచ్చావండి? బెంగళూరులో. ఎందుకు తడవాల్సి వచ్చింది? ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్నాం, మరి దారిలో మధ్యలో పడింది, అవాయిడ్ చేయలేము. సర్లే వర్షం సినిమా గుర్తు తెచ్చుకుని త్రిషా నా ముందు అనుకుని చిందులు అలా బండి మీద వచ్చాక రేస్ చేసుకుంటూ స్పీడ్లో వచ్చాం. లక్కీలీ ట్రైన్ గేట్ వాళ్ళది.
బంటిమిల్లి అయితే వచ్చేసాము మనం. సో అలాగే మీకు ఒక గెస్ట్ని పరిచయం చేస్తాం ఇప్పుడు. ఏంటి ఎక్కడ ఉన్నాడు? నన్ను తీసుకెళ్ళడానికి వచ్చాడు. రే లోపల దింపేవాడు యారా ఫ్రెండ్స్. అది ఆదిత్య వాళ్ళ తమ్ముడు అశోక్. సరేరా మళ్ళీ వెళ్తాం. అశోక్ బాయ్, గుడ్ నైట్. ఫ్రెండ్స్ ఇంటికి అయితే వచ్చా. టైం అయితే 12:30 దాకా అయినట్టుంది. అయిపోయింది. వర్షం అయితే పడుతుంది ఫుల్గా. సో ఈరోజు యాక్చువల్గా నేను ఈవినింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు వెదర్ ఫోర్కాస్ట్ చూసా. 3 రోజుల దాకా అప్పుడు వర్షం అనేది తిరగలేదు. కొన్ని వస్తుంది అందులో. సో ఈరోజు ఇలా ముగిస్తున్నాం అనమాట. ఇంకో రోజు ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్, సీ యూ, గుడ్ నైట్.